నెల్లూరు బచిరాబాద్ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తుండటంతో మంత్రి నారాయణ, ఎంపీ మాగుంటు, కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులు యంత్రాంగంతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. స్వర్ణాల చెరువులో మంత్రి నారాయణ రొట్టెలు మార్చుకుని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 2014-19లో సీఎం చంద్రబాబు ఈ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించారని, ఈ దర్గాను టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. భక్తుల రక్షణ కోసం సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాట్లు చేసినట్లు వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ పేర్కొన్నారు. ఈ స్వర్ణాల చెరువులో రొట్టెలు వదలటం, రొట్టెలు పట్టుకోవటం అనేది ఒక ఆనవాయితీగా ఎంతో నమ్మకంగా వస్తుంది. ఎవరైతే భక్తులు వాళ్ళకి సమస్యలుండి ఆ సమస్యలు తీరాలని ఆ యొక్క దర్గాలో వచ్చి ప్రార్థించి ఆ స్వర్ణాల చెరువులో ఈ యొక్క రొట్టెలని వదలటం, రొట్టెలు పట్టుకోవటం అనేది ఎంతో కాలం జరుగుతుంది. దాదాపు 412 సంవత్సరాల పైగా. 2014-19లో కేవలం 4 లక్షల మంది మాత్రమే వచ్చారు. 2014లో ఫస్ట్ నేను మంత్రి అయినప్పుడు ఇక్కడ 4 లక్షలే వచ్చేవాళ్ళు. అయితే ఆ రోజు మేయర్ అజీజ్ గారితో మాట్లాడి ఈ ఏరియా చూస్తే స్వర్ణాల చెరువులు ఎక్కడైతే రొట్టెలు పట్టుకుంటారో, రొట్టెలు వదిలేస్తారో అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్, లారీలు కూడా అక్కడే కడిగేవాళ్ళు. అలాంటి పరిస్థితిని చూసి 2014లో ఈ ప్రాంతాన్నంతా హైజీనిక్ చేయాలని ఆ రోజు స్పెషల్ డ్రైవ్ చేయటం, ఇదంతా ఎంతో హైజీనిక్ చేసాము. అదేవిధంగా ఒక 400 టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టాం. నెక్స్ట్ ఇయర్ చక్కగా ఘాటు కట్టాం. ఆ తర్వాత ఇయర్ కొన్ని సిమెంట్ రోడ్లు వేసాం. సో 2019కి వచ్చేటప్పటికి 2014లో 4 లక్షలు వచ్చింది. 2019కి వచ్చేటప్పుడు 14 లక్షల మంది వచ్చారు భక్తులు. దానికి కారణం ఏంటంటే 2015లోనే పెరిగారు. అప్పుడు వచ్చిన అడిగితే ఒకటే చెప్పారు, సార్ మా పిల్లలు వస్తే మొదటిసారి వస్తే రెండోసారి రావట్లేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ ఉన్న నాన్ హైజీనిక్ పరిస్థితులు. బారా షాహిద్ దర్గా అంటే ఎంతో ప్రియం మాకు కూడా. ప్రత్యేకంగా నా కొరకనంటే నేను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కొంచెం ముస్లిం కుటుంబాలతో కూడా కలిసిమెలిసి ఉన్నవాడిని కాబట్టి ప్రతిరోజు నేను బయటకు వచ్చేటప్పుడు ఒకటి రాస్తా, ఎస్ఆర్ అంటే శ్రీరామ్, ఎస్ఆర్ సయ్యద్ ముదీం షా వల్ ఖాద్రి అనేది పూర్తిగా కూడా అనే నమ్మకంతో ఈ రొట్టెల పండుగ కార్యక్రమం అంటే ఎక్కడ దర్గాలు ఉన్నా కూడా ఒక పవిత్రమైన స్థలంగా కూడా భావిస్తూ పోతాం. ఇక్కడ ఈ సంవత్సరం అరేంజ్మెంట్ చూస్తూ ఉంటే అప్పటి నుంచి దాదాపు నేను ఒక 50 సంవత్సరాల నుంచి చూస్తున్న వాడిని. అప్పుడు పెద్ద ప్రాముఖ్యత అనేది లేకుండా ఏదో నెల్లూరు చెరువు దగ్గరికి రావటం, ఇక్కడ ఏదో దర్గా చూసుకునేసేసి దండం పెట్టుకొని పోవటం అనేది ఇక్కడ ఈ ప్రాంతాల వారికి ఒక అలవాటుగా ఉండేది. కానీ 2014-2019 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీదట మన మున్సిపల్ శాఖ మార్చులు, అప్పటి మున్సిపల్ శాఖ మార్చులు కూడా పొంగూరు నారాయణ గారు దీని మీద దృష్టి సాధించి అప్పుడు మేయర్గా మన అజీజ్ గారు కూడా ఉన్నారు. ఒక కార్యరూపాన్ని కూడా తీసుకొచ్చి దాదాపు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం అంటే చాలా గొప్ప విషయం. అది రొట్టెల పండగ భారతదేశంలోనే మతాలకి, కులాలకి అతీతంగా ఫెస్టివల్ ఆఫ్ యూనిటీ. ప్రపంచంలో మతాలు, కులాల మధ్యలో ఘర్షణలు జరిగే పరిస్థితుల్లో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉండే ఈ బారా షాహిద్ దర్గా ఒక మత సామరస్యానికి ప్రతీక. ఈ పండగ గత 400 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది. అయితే 2014కు ముందు ఒక విధంగా, 2014 తర్వాత ఇది ఇంకో విధంగా జరిగింది. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు మంత్రి నారాయణ గారు
ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రి, ఈ నెల్లూరు నగరానికి ఆ రోజు నేను మేయర్. ఈ రొట్టెల పండక్కి మేము వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఏదైతే స్వర్ణాల చెరువు ఉందో దాంట్లో అంబులెన్స్లు, లారీలు, బస్సులు కడుక్కుంటూనే ఉన్నారు. రొట్టెల పండగ భారతదేశం